హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ 100 రోజులు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం కోసం పాటుపడినటువంటి చాలామంది చోటా మోటా నాయకులందరూ నామినేటెడ్ పోస్టుల కోసం చాలా రోజులు ఆశావాహులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనిని చంద్రబాబు నాయుడు గారు ఈ 3 నెలల నుంచి చేయకపోయినప్పటికీ ఇప్పుడు దానిని ఒక విధంగా ఒక 30 నామినేటెడ్ పోస్టులు మాత్రం పూర్తి చేయడం జరిగింది. వీటిలో జనసేనకు 3, బీజేపీ 1 ఇచ్చినట్టున్నారు. వీటిల్లో ముఖ్యంగా ఇచ్చినప్పటికీ వీటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది, ముఖ్యంగా జీవీ రెడ్డి, పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి గారు లాంటి పేర్లు మాత్రం ఈ లిస్టులో లేకపోవడంతో వారు చాలా కోపానికి గురయ్యారని చెప్తా ఉన్నారు. అయితే ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి వారి ఆశల మీద మాత్రం చంద్రబాబు గారు నీరు చల్లారని చెప్తున్నారు. అయితే వీరు ముఖ్యంగా బహిరంగంగానే బయటకు వచ్చి దీని మీద వారు మీడియా ముఖంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది, వీరి మాటల ద్వారా మీడియా ద్వారా అయినా విన్న తర్వాత అయినా చంద్రబాబు గారు వీరికి మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఏదైనా కల్పిస్తారా, లేకపోతే మీరు బహిరంగంగా ఎలా మాట్లాడుతారని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి ఇప్పుడు ఒకంట చర్చ మొదలవుతూ ఉంది. అయితే వీరిలో ముఖ్యంగా జీవీ రెడ్డి గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారి పిఏ అయినటువంటి కొప్పర్తి చాలా ఇదిగా చేస్తూ ఉన్నాడు. ఒక మాజీ సీనియర్ నాయకుడు, రాయలసీమకు సంబంధించిన నాయకుడు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తటం లేదు, నువ్వు ఒక ఎంప్లాయీగానే వచ్చావు, నీకంత ఇదైతే ఎలా అన్నట్టుగా జీవీ రెడ్డి గారు డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లోనే కూర్చొని ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఆశావాహులు కూడా గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి వెళ్ళిన ఆవిడకు కూడా కనీసం నామినేటెడ్ పోస్ట్ కాకుండా అందులో మెంబర్గా ఇవ్వడంతో చాలామంది ఆసక్తి లేనట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎదురుబావుట ఎగరవేయకుండా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇది మాకు వద్దు అంటూ తిరిగి ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాస్తూ ఉన్నారు. మరి కొంతమంది బహిరంగంగా చెప్తున్నప్పటికీ కొంతమంది అయితే లోపల మదన పడిపోతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా జీవీ రెడ్డి గారు మాత్రం ఒక విధంగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీదైనా, ఇప్పుడుండే మాజీ నాయకుల మీదైనా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మీదైనా ఏ మాట అంటే ఆ మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వారు ఈ జీవీ రెడ్డి, పట్టాభి, ఈ ఆనం వెంకటరమణారాయణ రెడ్డి. అయితే ఇప్పుడు వారు జీవీ రెడ్డి చెప్తుందంటే మాకు విలువ లేకపోకుండా పోయింది, వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఏదో మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ పార్టీ మీకు ఏ విధంగా గౌరవం ఇచ్చింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, మరి మమ్మల్ని వాడుకొని వదిలేశారా అని అంటున్నారు. నిజంగా కూడా టీడీపీ ఇలాంటి వాళ్ళను వాడుకొని విజయం దక్కిన తర్వాత వదిలేసిందా అని చెప్పేసి ప్రజలు, తర్వాత ఇలాంటి నాయకులు కూడా బహిరంగంగా వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఈ ఆవేదన ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని ఇంకా ఏమైనా సెకండ్ లిస్ట్లో వచ్చే దాంట్లోనైనా వారికి నామినేటెడ్ పోస్టులు ఏమైనా కేటాయిస్తారా, లేదంటే వీరిని వాడుకొని వదిలేసేలాగా వీరి పరిస్థితి వస్తుందా లేదో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.